వెల్కమ్ బ్యాక్. అసలు అమెరికాయే వలస రాజ్యం. శతాబ్దాల కిందట వలస వెళ్లి కాలనీలు కట్టుకొని ఆ తర్వాత స్టేట్స్ గా ఎదిగి అన్ని రాష్ట్రాలు కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఆవిర్భవించి అగ్రరాజ్యంగా కొనసాగుతున్న దేశం. అందుకే ఒకప్పటి తమలా ఇక్కడకు వలస వచ్చిన వారిపై వరాలు కురిపించారు ఒబామా. ఇంతవరకు బాగానే ఉంది. ఇంత చరిత్రాత్మక నిర్ణయం వెనుక ఎన్నికల వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా వర్తమానంలో ప్రపంచాన్ని శాసిస్తోన్న అగ్రరాజ్యం. అనుక్షణం భయం గుప్పిట బతికే పెద్దన్న దేశం. ఆ దేశంలో గన్ లేని వ్యక్తి ఉంటాడేమో కానీ భయం లేని వ్యక్తి ఉండడు. పరాయి వాణ్ణి చూసినా భయపడేంత భయం అమెరికన్లది. అలాంటి దేశంలో అక్రమంగా ఉంటోన్న 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారుల్ని పర్మనెంట్ చేసేలా ఒబామా తీసుకున్న నిర్ణయం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ప్రస్తుత అమెరికా జనాభా 31 కోట్లు. వీరిలో వలస వచ్చి నివసిస్తోన్న వారి సంఖ్య 1 కోటికి పైమాటే. అంటే ప్రతి 30 మంది అమెరికన్లలో ఒకరు అక్రమ వలసవాది కిందే లెక్క. అమెరికాలో ఇన్నాళ్లు వలస ప్రజల హక్కుల కోసం ఎన్నో సంస్థలు పోరాటాలు చేస్తున్నాయి. కానీ వారి గోడు వినిపించే అవకాశం మాత్రం ఇప్పటికీ రాలేదు. అయితే 1980లో జిమ్మీ కార్టర్ అధ్యక్ష కాలంలో అమెరికా వలసదారుల విధానాన్ని కాస్తంత సరళతరం చేశారు. ఇది అంతకు ముందున్న విధానాల్ని కాస్తంత సడలించిందే కానీ పెద్దగా సంక్రమించిన వరాలేమీ లేవు. కానీ ఆ నిర్ణయం తీసుకున్న 3.5 దశాబ్దాల తర్వాత ఇంత భారీగా ఇంత సరళతరం చేసేలా చట్టంలో మార్పులు తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఒబామా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలో 50 లక్షల మందికి పైగా వలసదారులకు అధికారికంగా ఉద్యోగం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తూ బయట తిరగలేక ఇబ్బందులు పడ్డ వీరందరికీ ఇప్పుడు అమెరికన్ పౌరులతో సమానంగా హక్కులు ప్రయోజనాలు దక్కుతాయి. అయితే అంత మాత్రాన వారిని అమెరికన్లుగా పరిగణించరు. option but to remain in the shadows or risk their families being torn apart. It's been this way for decades. And for decades we haven't done much about it. When I took office, I committed to fixing this broken immigration system. And I began by doing what I could to secure our borders. We'll take steps to deal responsibly with the millions of undocumented immigrants who already live in our country. I want to say more about this third issue because it generates the most passion and controversy. Even as we are a nation of immigrants, we're also a nation of laws. Undocumented workers broke our immigration laws, and I believe that they must be held accountable. Tracking down, rounding up, and deporting millions of people isn't realistic. Anyone who suggests otherwise isn't being straight with you. It's also not who we are as Americans. After all, most of these immigrants have been here a long time. They work hard, often in tough, low-paying jobs. They support their families. They worship at our churches. Many of their kids are American-born or spent most of their lives here. And their hopes, dreams, and patriotism are just like ours. As my predecessor, President Bush, once put it, they are a part of American life. Now, here's the thing. We expect people who live in this country to play by the rules. We expect that those who cut the line will not be unfairly rewarded. So we're going to offer the following deal. If you've been in America for more than 5 years, if you have children who are American citizens or legal residents, if you register, pass a criminal background check, and you're willing to pay your fair share of taxes, you'll be able to apply to stay in this country temporarily without fear of deportation. You can come out of the shadows and get right with the law. That's what this deal is. Now let's be clear about what it isn't. This deal does not apply to anyone who has come to this country recently. It does not apply to anyone who might come to America illegally in the future. ఒబామా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అది ఒకటి, అక్రమంగా ఎలాంటి గుర్తింపు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని కనిపెట్టి చట్టబద్ధత కల్పించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేం కాదు. ప్రస్తుతం అమెరికాలో ఐడెంటిటీ కార్డులు లేనివారు, వర్క్ పర్మిట్ పొందే అర్హత ఉన్న గుర్తింపు కార్డు లేనివారు లక్షల్లో ఉన్నారు. వీరందరినీ వెతికి పట్టుకోవడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. కాబట్టి దీన్ని సంస్కరించాలంటే వారందరికీ వర్క్ పర్మిట్లతో కూడిన గుర్తింపు ఇస్తామని ఒబామా ప్రకటించారు.
దీంతో ఇన్నాళ్లు చీకట్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు స్వచ్ఛందంగా బయటకొచ్చి అమెరికన్ ప్రభుత్వానికి సహకరిస్తారు. అమెరికాలో గత ఆల్మోస్ట్ సంవత్సరాల తరబడి చాలామంది ఇల్లీగల్గా ఉన్నారు. సో వాళ్ళని ఎలగొట్టాలంటే చాలా కష్టమండి. యూ కెన్ నాట్ యాక్చువల్లీ సెండ్ దెమ్ అవుట్. రాదర్ ఒబామా ఏమనుకున్నారు, ఒక డిసిషన్ తీసుకున్నారు. వీళ్ళందరినీ లాస్ట్ 5 to 10 years నుంచి ఉన్న వాళ్ళు, అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళందరినీ లీగలైజ్ చేద్దాము. లీగలైజ్ చేస్తే దెర్ ఆర్ అడ్వాంటేజెస్. ఏంటి అని అంటే, ఒకటి, వాళ్ళు అఫీషియల్గా జాబ్ చేయొచ్చు. అఫీషియల్గా జాబ్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ అవుద్ది. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ డిసిషన్ తీసుకున్నాడు. వాస్తవానికి అమెరికన్ ప్రభుత్వం 3 ఏళ్లకు మాత్రమే వర్క్ పర్మిట్ ఇస్తుంది. గడువు దాటితే పర్మిట్ కాలాన్ని పొడిగించే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వీరంతా తమ దేశాలకు తిరిగి వెళ్లడానికి ఇష్టం లేక అమెరికాలోనే ఉండిపోతూ వచ్చారు. 1980 తర్వాత ఇలా వచ్చి ఉండిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. వీరిలో ఎక్కువగా ఉన్నది మెక్సికన్లే. వీరి తర్వాత యూరోపియన్ దేశస్థులతో పాటు భారత్, చైనా వంటి ఆసియన్లు కూడా చాలా మందే ఉన్నారు. వీరంతా తాజాగా ఒబామా ప్రకటనతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్లయింది. వీరితో పాటు విజిట్ వీసా మీద అమెరికాలో ఉన్న తమ పిల్లల్ని చూడ్డానికి వెళ్లి తల్లిదండ్రులు, ఇతర బంధువులు కూడా ఇకపై అక్కడ హాయిగా ఉండే అవకాశం దక్కించారు ఒబామా. సో ఏ రకమైన వీసాస్ అయినా మనం మాట్లాడేది, భారతీయులు చాలా అధిక శాతం ఉన్నారు ఈ రోజున. అక్కడికి వలస వెళ్ళడం కానీ, అక్కడ పనిచేయడంలో కానీ వాటిలో. సో ఒబామా ఈ నిర్ణయం తీసుకోవడం వలన చాలామంది భారతీయులు, తర్వాత చైనీస్ దేశస్తులు, వీళ్ళిద్దరికీ కూడా చాలా మంచి ఉపయోగం ఉంది. చాలా హర్షణీయమైంది. అలాగే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి, మనకి లాటిన్ అమెరికా అంటాము. వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా వెళ్తూ ఉంటారు, చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి దీన్ని. తమ దేశంలో ఉన్న అక్రమ వలసవాదుల్ని కనిపెట్టడం సాధ్యం కాకే ఒబామా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఒకవేళ ఈ నిర్ణయాన్ని బిల్లుగా ప్రవేశపెడితే తాము మద్దతు తెలపం కాబట్టే ఇలా ఏకపక్షంగా తన విచక్షణాధికారాల్ని అడ్డుపెట్టుకుని వలస చట్టాన్ని మార్చేశారన్నది రిపబ్లికన్ నాయకుల విమర్శ. 7 ఏళ్లుగా అధ్యక్షపీఠం మీద ఉన్న ఒబామా ఇన్నేళ్లలో అక్రమ వలసవాదుల్ని కనిపెట్టలేకపోవడం నిజంగా అతని వైఫల్యమే అంటున్నారు రిపబ్లికన్ నాయకులు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో పంపించలేరండి. సమస్యే లేదు. ఏదో రకంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇల్లీగల్గా జాబులు చేసుకుంటానే బ్రతుకుతున్నారు. నేను గత 27 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. ఎందరో మందిని చూస్తానే ఉన్నాము. మెక్సికన్స్ ఎస్పెషల్లీ వస్తారు, వాళ్ళని మళ్ళీ తీసుకొని వెళ్ళి బార్డర్లో వదిలేస్తే మళ్ళీ వాళ్ళు పోలీసు వాళ్ళు రిటర్న్ రాకముందే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అలా ఉంది అమెరికాలో ఇవాళ. అలానే ఏ కంట్రీ నుంచి అయినా కానీ చాలామంది వచ్చి అక్కడ ఇల్లీగల్గా ఉండిపోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా ఉంటున్నారు. వాళ్ళని లీగలైజ్ చేస్తామనేది అది చాలా అసలు మంచి పని చేశారు ఒబామా గారు. ఇదొక్కటే కాదు, అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన, క్లిష్టమైన నిర్ణయం తీసుకున్న ఒబామా ఆలోచనల వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన సమయంలో అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన ఒబామా నిజంగా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఉండాల్సింది. తాను అధ్యక్ష పీఠం మీద కూర్చోగానే గ్వాంటానామో బే జైలును రద్దు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ఎన్నో మానవతా సంఘాలు ఆహ్వానించాయి. కానీ ఆ తర్వాత ఒబామా తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు ఏమీ లేవన్న విమర్శలు ఉన్నాయి. తన పదవీ కాలం మరో ఏడాదిలో ముగిసిపోతున్నందున ఒబామా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా ఒబామా నిర్ణయం మాత్రం ఆ దేశంలో వలసవాదుల జీవితాలనే మార్చేసింది. సడన్ గా ఒబామా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? బ్రేక్ తర్వాత చూద్దాం.